26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నమస్కారం. గురువారానికి అధిపతి గురువు. జ్యోతిష శాస్త్రంలో గురుగ్రహానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. జ్యోతిష శాస్త్ర పరంగా జాతక చక్రంలో గురువు ఉండే స్థానాల కన్నా గురు దృష్టికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. ఎవరికైనా జాతకంలో పాపగ్రహాల వల్ల ఇబ్బందులున్నా, గ్రహదోషాలు ఎక్కువ ఉన్నా అవన్నీ పోగొట్టే శక్తి గురు దృష్టికి ఉంటుంది. నవగ్రహాలలో గురువుకి ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది. దాన్ని అర్ధదృష్టి అనే పేరుతో పిలుస్తారు. అర్ధదృష్టి అంటే అర్థం ఏంటంటే, మన జన్మజాతకంలో గురువు తానున్న స్థానం నుంచి 5వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 9వ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. దీన్నే అర్ధదృష్టి అనే పేరుతో పిలుస్తారు. గురువు 5వ స్థానాన్ని చూడటం వల్ల సంతానానికి ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి. సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. ఆధ్యాత్మికంగా ఉన్నతి ఏర్పడుతుంది. గురువు 7వ దృష్టితో చూడటం వల్ల దాంపత్య జీవితంలో ఎలాంటి విభేదాభిప్రాయాలున్నా ఆ విభేదాభిప్రాయాల నుంచి బయటపడవచ్చు. వివాహ స్థానంలో పాపగ్రహాలు ఉండటం వల్ల దోషాలున్నా కూడా గురుదృష్టి ఏర్పడినప్పుడు ఆ దోషాల నుంచి బయటపడవచ్చు. చాలామందికి వివాహం ఆలస్యం అవటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, ఇవన్నీ కూడా జాతకంలో వివాహ స్థానం 7వ స్థానంలో శని కానీ, రాహువు కానీ, కేతువు కానీ, కుజుడు కానీ ఉంటే జరుగుతాయి. అటువంటప్పుడు గురువు 7వ దృష్టితో చూస్తే ఆ దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే గురువు 9వ దృష్టితో చూస్తే దాన్ని భాగ్య దృష్టి అంటారు. దీనివల్ల పూర్వజన్మ పుణ్య ఫలితం అనేది చాలా తొందరగా కలిసి వస్తుంది. ఆకస్మికంగా ధనలాభం కూడా కలుగుతుంది. కాబట్టి ఎవరికైనా జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా సరే ఈ గురువు అర్ధదృష్టి అనేది ఆ దోషాలన్నీ తొలగింపజేసి సమస్త శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. దాంతోపాటుగా గురుబలాన్ని విశేషంగా పెంచుకోవటానికి ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత ఒక శక్తివంతమైనటువంటి గురు మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. అభీష్టవరదాం దేవం సర్వజ్ఞం సురపూజితం సర్వకార్యార్థ సిద్ధ్యర్థం ప్రణమామి బృహస్పతిం సదా. ఇది దేవగురువైన బృహస్పతికి ఎంతో ప్రీతికరమైన ధ్యాన శ్లోకము. గురుదృష్టి వల్ల అనుకూల ఫలితాలు రెట్టింపు కావటానికి, గురుబలం తక్కువగా ఉన్నప్పుడు ఆ గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఈ శ్లోకం అద్భుతంగా సహకరిస్తుంది. దీపం పెట్టాక ఈ శ్లోకాన్ని 21 సార్లు, వీలు కాని పక్షంలో కనీసం 11 సార్లు చదువుకోండి. అంతటి శక్తివంతమైనటువంటి సమస్త దోషాలను పోగొట్టే గురువుకు సంబంధించిన శక్తివంతమైన మంత్రం ఏంటో ఇంకొకసారి చూద్దాం. మరి అభీష్టవరదాం దేవం సర్వజ్ఞం సురపూజితం సర్వకార్యార్థ సిద్ధ్యర్థం ప్రణమామి బృహస్పతిం సదా. దేవగురువైన బృహస్పతి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులై సమస్త శుభ ఫలితాలను అందిపుచ్చుకోండి. స్వస్తి.